వెల్కమ్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ పాలకూర ఉల్లికారంను ఎలా చేయాలో చూపిస్తాను. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆకుకూరలు తిననప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి. అలాగే మనం ఈ కర్రీని అన్నంలోకి తీసుకోవచ్చు, చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ ఈజీగా తినవచ్చు. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ఎలా చేయాలో అర్థమవుతుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. దీన్ని ప్రిపేర్ చేయడానికి 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను అయితే చిన్నగా కట్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం, సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కాసేపు అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేశాను. అలాగే అర టీ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే అర టీ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పోపు అనేది బాగా వేగిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ చేసుకున్నాం కదా ఉల్లికారంను, అదైతే బాగా వేసి ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక మనం అర టీ స్పూన్ అయితే పసుపును అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లికారం నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే కొంచెం ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరను, అది ఇప్పుడు ఈ ఉల్లికారంలో అయితే యాడ్ చేశాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉడికించుకోవాలి. పాలకూర ఉల్లికారంలోకి బాగా కలిసే విధంగా 5 to 10 మినిట్స్ పాటు మధ్యలో కలుపుతూ స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసి ఉడికించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా దగ్గరికి అయితే అయిపోయింది కర్రీ. స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి. ఇలా మనకు కర్రీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్గా పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. అసలు ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో రుచిగా కమ్మగా అయితే ఉంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేసి మీ ఆరాధ్యాస్ కిచెన్ని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన లింక్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే వస్తాను. Thank you for watching.